నోటితో పట్టుకోవాలి నన్ను పట్టుకోకూడదు. ఇవి పెద్ద పెద్ద గుడ్లు పెడుతూ ఉంటేనేమో ఆది మానవులు గుడ్లు దొబ్బుకెళ్ళిపోతూ ఉంటారు. ఇవేమో అట్లా వెనకలు పరిగెడతా ఉంటాయి. ఆ రీతితో ఆడుకుంటున్నాం. నో 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 గో గో. అన్నయ్య వచ్చాను, అది బాగుంది, గట్టి పట్టుకో. నిద్రమోహంతో నోరు తెరుచుకుని అటు ఇటు చూస్తుంది. ఇటువంటి చెవులు ఉన్నాయి కదా, ఇవి మూసుకొని బొజ్జు ఉంటాయంట. భలే ఉన్నావు నువ్వు బుజ్జిగా. అది ఏం తోసేస్తున్నావు? మనం ఒకటి తమ్ముడు, లెట్స్ డూ కుమ్ముడు. వాటి వల్ల మీకు ఏమైనా అయితే సరే మీదే పూచి అన్నట్టు నా పేరు రాసి ఒక పేపర్ అయితే ఇచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇథియోపియా టు సౌత్ ఆఫ్రికా ల్యాండ్ బోర్డర్ ట్రిప్లో భాగంగా ప్రజెంట్ అయితే మనం జింబాబ్వే దేశంలో ఉన్నాం. సో నా లాస్ట్ వీడియో మీరు చూసుంటే నేను ఈ జింబాబ్వే దేశానికి ఎలా వచ్చానో చూపించాను. సో మొజాంబిక్ ల్యాండ్ బోర్డర్ నుంచి క్రాస్ అయ్యి జింబాబ్వేకి అయితే వచ్చాం. సో ప్రజెంట్ అయితే ఈ క్యాపిటల్ సిటీ హరారేలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఉన్నాయి. అండ్ 3 days వీసా మాత్రం ఉంది నాకు. సో ఎక్కువ టైం లేదు, ఈ ఒక్కరోజే ఎక్స్ప్లోర్ చేయాలి. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ దగ్గరలో ఒక జూ అయితే ఉంది. దాన్ని జూ అని చెప్పలేము, అదొక కైండ్ ఆఫ్ పార్క్ అనమాట. స్నేక్ పార్క్, లయన్ పార్క్ అని చెప్పేసి ఉంటుంది. దానికైతే వెళ్ళబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో మనం ఈ ట్రిప్ అయితే కంటిన్యూస్గా చాలా రోజుల నుంచి అయితే చేస్తున్నాం అండ్ రెగ్యులర్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. సో మధ్యలో అయితే అక్కడక్కడ 1 day 2 days అలా మిస్ అవుతుంది, ఎందుకంటే సిగ్నల్ ఇష్యూ చాలా ఉంది ఈ ఆఫ్రికాలో. సో నెట్వర్క్ చాలా స్లో అనమాట అప్లోడ్ చేయడానికి. సో కొన్నిసార్లు అయితే 14 గంటలు, 12 గంటలు, 15 గంటలు కూడా పడుతుంది. సో అందుకని చెప్పేసి అక్కడక్కడ చిన్న చిన్న గ్యాప్స్ అయితే వస్తున్నాయి. బట్ రెగ్యులర్గా అయితే మనం వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో అంతా చూసే ముందు, సో రీసెంట్గా యూట్యూబ్ చిన్న క్రియేటర్స్ కోసం హైప్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది. మీరు చేయాల్సింది ఒక్కటే, సో కామెంట్ సెక్షన్ పక్కన అయితే స్లైడ్ చేస్తే హైప్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఆ హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే బూస్ట్ అవుతుంది అనమాట. సో మీరు నా వీడియోస్కి హైప్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఎవ్రీ వీక్ 3 వీడియోలకి అయితే హైప్ ఇచ్చే ఆప్షన్ ఉంటుంది. సో ఇస్తారనే అనుకుంటున్నా. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడే ఆ హోస్ట్ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, ఇక్కడ మనకి కొందరు తెలుగు వాళ్ళు అయితే పరిచయం అయ్యారు అని చెప్పి. వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళ ప్లేస్లోనే స్టే చేస్తున్నాను. ఈరోజు ఏంటంటే ఈ జింబాబ్వే ఈ హరారేలో ఈ దగ్గర ఈ హరారే సిటీ నుంచి ఒక 25 కిలోమీటర్ల దూరంలో అలాగా ఒక స్నేక్ పార్క్, తర్వాత లైన్ పార్క్ అయితే ఉందంట. సో చూద్దాం అక్కడికి వెళ్ళి అసలు ఎలా ఉంటుంది ఏంటో. మనకి వైల్డ్ లైఫ్ అంటే భలే ఇంట్రెస్ట్. సో వెళ్ళి వాటితో ఆడుకోవచ్చట, అంటే వాటిని టచ్ చేయొచ్చంట. సో మంచి ఎగ్జైటింగ్గా ఉంది. నాతో పాటు అక్కడ మన తెలుగు వాళ్ళ దగ్గర వర్క్ చేసే బ్రదర్ కూడా అయితే డ్రైవ్ చేస్తున్నారు, చూడొచ్చు. క్రిస్, తన పేరు క్రిస్. యు ఆర్ ఫ్రమ్ హరారే? సో తనే నన్ను తీసుకెళ్తున్నాడు. ఈ ప్లేస్ అయిపోయాక ఇంకో కొన్ని ప్లేసెస్ కూడా తీసుకెళ్తా అని చెప్పారనమాట. సో వన్స్ మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా ఉందో ఏంటో చూసి అప్పుడు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ ప్లేస్ని. ఇప్పుడే ఈ లయన్ పార్క్ ఎంట్రన్స్లోకి అయితే వచ్చాం. ఇది కొంచెం చూడండి, బోట్ ఇక్కడ ఉంది. దాదాపు ఒక 25 కిలోమీటర్లు. అక్కడక్కడ రోడ్డు గతుకులు కూడా ఉన్నాయి. ఇక్కడైతే రైల్వే ట్రాక్స్ కూడా కనబడుతున్నాయి. ఇప్పుడే ఇక్కడ బ్రదర్ని అయితే అడిగాను ట్రైన్స్ ఉన్నాయా అని. అడిగితే లేదు, ఓన్లీ గూడ్స్ ట్రైన్, అది ప్యాసింజర్ల ట్రైన్లు పెద్ద ఎవరు యూజ్ చేయరు. వారానికి మేబీ ఒకటి అయితే ఉండొచ్చు, అది కూడా పెద్ద ఎవరు వెళ్ళరని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ లయన్ పార్క్ దగ్గర ఎంట్రన్స్లోకి వెళ్తే అక్కడ యానిమల్స్ అన్ని ముందున వేరే ప్లేస్కి అయితే షిఫ్ట్ చేశారంట. సో స్టార్టింగ్ నుంచి ఇంకొక 1 కిలోమీటర్ ముందుకైతే వెళ్తున్నాం. ఎంట్రన్స్ టికెట్కి మాత్రమే ఒక పర్సన్కి అయితే $12 పే చేయాలి. ఈవెన్ ఫారినర్ అయినా సరే పే చేయాలి, తర్వాత లోకల్ అయినా సరే. ఈవెన్ లోకల్స్ ఆల్సో సేమ్ ఫీ. No, they don't give discount or nothing to locals. Same price. ఓకే, లోకల్స్ కూడా సేమ్ అంట $12. తర్వాత ఈ లోపల ఇక్కడ చూడండి, గేమ్ డ్రైవ్ అని చెప్పి, ఇది వీ కెన్ డూ విత్ అవర్ ఓన్ వెహికల్. దిస్ ఈజ్ లైక్ గేమ్ డ్రైవ్. చాలా డ్రైగా ఉంది ప్లేస్ చూడడానికి, ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ కదా. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నార్మల్గా యానిమల్స్ చిన్న చిన్న సింహం పిల్లలు ఉంటాయి, ఒక 7-8. వాటిని మనం ముట్టుకోవచ్చు అనమాట, సింహం పిల్లల్ని. ఆ సింహం పిల్లలు ముట్టుకోవాలంటే మళ్ళీ ఆ లోపల వేరేగా పే చేయాలి కొన్ని $. అవి ఎంతో తెలియదు. ప్రజెంట్ అయితే
నాకు ఈ బ్రదర్కి కలిపి నేనే పే చేశాను $24. ఇప్పుడు లోపల మళ్ళీ పే చేయాలి. తర్వాత స్నేక్ పార్క్ అని చెప్పి అది కూడా ఉంటుంది. స్నేక్స్, రకరకాల స్నేక్స్ అయితే చూడొచ్చు. తర్వాత వాటి గురించి అయితే గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ ఆ గైడ్కి ఏమైనా ఛార్జీలు ఉంటాయి అంటో తెలీదు. అన్నీ ఎక్స్పెన్సివే. చాలా డ్రైగా ఉంది ప్లేస్ చూడడానికి. ఇప్పుడే లైన్ పార్క్ ఎంట్రన్స్లోకి అయితే వచ్చాము. ఇక్కడ ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. వాటి ప్రైజెస్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు, చూపిస్తా చూడండి. ఇది స్టార్టింగ్. లోపలికి ఆల్కహాల్ తర్వాత ఫుడ్ ఏం తీసుకెళ్ళకూడదు. ఇక్కడే కెఫే ఉంటుంది, కావాలంటే మీరు కొనుక్కొని తినండి అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, యువన్ టికెట్. ఓకే, ఇవ్వండి. లయన్ కబ్ ఎన్కౌంటర్స్ అంటే ఇప్పుడు మనం చిన్నపిల్లలు ఉంటాయి కదా, సింహం పిల్లలు, వాటిని ముట్టుకోవాలన్నా లేదంటే వాటితో ఫోటోలు అవి తీసుకోవాలన్నా దగ్గర నుంచి దానికి మళ్ళీ $15. తర్వాత వుల్ఫ్ ఎన్కౌంటర్స్ అదైతే లేదు, ప్రజెంట్ అయితే తీస్తారు. అది క్యామిల్ ఆస్ట్రిచ్ ఫీడింగ్ అంటే $2 అంట. ఇదిగోండి ఇక్కడైతే 2 ఉన్నాయి ఆస్ట్రిచ్లు. ఇదిగోండి ఎక్కడ ఒకటి కనిపిస్తుందా చెట్టు వెనకతల, అదిగోండి అక్కడ ఒకటి ఉంది బ్లాక్గా. ఒకటి బ్లాక్ కలర్లో ఉంది, ఒకటేమో కొంచెం సిమెంట్ కలర్లో ఉంది. 2 ఉన్నాయి. ఆ పక్కన ఒక క్యామెల్ కూడా ఉంది. ఏదో బోర్ కొడుతుందని అలా నవ్వులతో కూర్చుంది ఏదో. సో వాటికి ఫీడింగ్ చేయాలంటే $2. మినీ హార్స్ రైడ్ అయితే $5. ఏదో జంపింగ్ క్యాజిల్ అంటే ఇది అర్థం కాలేదు నాకు. $2 ఓన్లీ. లైన్ వుల్ఫ్కి ఫీడింగ్ టైమ్స్ సాటర్డే సండే మాత్రమే అంట, మధ్యాహ్నం 1:30కి. అంటే ఏదో రెస్టారెంట్లో మెనూల్లోని ఫ్రైడ్ రైస్కి అయితే ఎంత రేటు, బిర్యానీకి అయితే ఎంత రేట్ అని డిఫరెంట్ రేట్లు పెడతారు కదా, ఆ టైప్లో పెట్టారు రకరకాల రేట్లు. ఇక్కడ చూడొచ్చు ఒంట అయితే ఉంది, దాని తోక చూడండి భలే ఊపుతుంది. హాయ్ డ్రమ్డరీ క్యామిల్, హౌ ఆర్ యూ? ఈ పక్కన చూడండి ఆస్ట్రిచ్లు కూడా ఉన్నాయి. Come on, again. Hi. Come on. No, it's not communicating with me. Hi. Say hi. ఇప్పుడు ఇందాక అంత బాగానే అన్నావుగా, ఇప్పుడేం అనట్లా. I think it's not happy with me. Not with you, not with just you, but with me as well. బోనీ, దీని పేరు బోనీ అంట. I love Bonnie. బోనీ 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 ఎలా ఉన్నావురా నాన్న? అయ్ తనకూడదు. ఇక్కడ చూడండి ఒక 2 ఆస్ట్రిచ్లు కూడా ఉన్నాయి. దూరం నుంచి చూపించా కదా ఇందాక. హలో. ఒరే నాన్న ఇటు చూడు, ఆస్ట్రిచ్. చక 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 చక. చాలా కొన్ని ఆఫ్రికన్ సినిమాల్లో కానీ చాలా సినిమాల్లోని బొమ్మల సినిమాల్లో అయితే ఇవి భలే ఉంటాయి ఆస్ట్రిచ్లు. ఇవి పెద్ద పెద్ద గుడ్లు పెడుతూ ఉంటేనేమో ఆదిమానవులు గుడ్లు దొబ్బుకెళ్ళిపోతూ ఉంటారు. ఇవేమో అట్లా వెనకలు పరిగెడుతూ ఉంటాయి. మీరు క్రూడ్స్ సినిమా చూస్తుంటే ఆ సినిమాలో కార్టూన్ సినిమా అది, ఆ సినిమాలో చూడొచ్చు. ఈ ఆస్ట్రిచ్ది ఒక ఎపిసోడ్ ఉంటుంది, భలే ఫన్నీగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ సినిమా చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఆ సినిమా. క్రూడ్స్ అని చెప్పి ఉంటుంది ఆ సినిమా, బాగుంటుంది. చాలా చిన్నపిల్లలకు బాగా నచ్చుద్ది ఆ సినిమా. మనం ఇప్పుడు సింహం పిల్లల దగ్గరికి వెళ్దాం. స్టార్టింగ్లో ఇప్పుడే మనం తాబేలుని, తర్వాత ఆస్ట్రిచ్ని, క్యామిల్ని పలకరించాం కదా. ఇప్పుడైతే సింహం పిల్లల దగ్గరికి వెళ్దాం. సో ఇప్పుడే ఆ టికెట్ అయితే తీసుకున్నాను. సో ఇందాక ఎంట్రన్స్లో అయితే ఇద్దరికి కలిపి $24 పే చేశాను కదా, అంటే పర్ హెడ్ $12. ఇప్పుడు మనం ఆ సింహం పిల్లలతో ఆడుకోవడానికి ఇంకొక $15 అయితే పే చేశాను. ఒక రిసిప్ట్తో పాటు ఒక పేపర్ కూడా ఇచ్చారు. లైక్ అవి ఒకవేళ వాటి వల్ల మీకు ఏమైనా అయితే సరే మీదే పూచి అన్నట్టు నా పేరు రాసి ఒక పేపర్ అయితే ఇచ్చారు. ఇదిగోండి టికెట్ అయితే ఇక్కడ తీసుకున్నాయి లోపల. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి వాటితో ఆడుకుందాం, రచ్చ చేద్దాం అసలు. కమాన్. ఇదిగోండి లోపల అయితే ఉన్నాయి సింహం పిల్లలు, ఒక 5-6 ఉన్నాయి. రిలాక్స్ అవుతున్నాయి చక్కగా. ఇక్కడ కూడా రాశారు లయన్ కబ్ ఇంటరాక్షన్స్ $15 పర్ పర్సన్ అని. 10 నిమిషాలు అయితే ఉండొచ్చట లోపల.
ఏజ్ లిమిట్లు కూడా ఉన్నాయి. 14 సంవత్సరాలు తర్వాత 1 మీటర్ 40 సెంటీమీటర్స్ కన్నా ఈ హైట్ ఉన్న వాళ్ళు మాత్రమే అలౌ చేస్తారట. సో అలా బేబీస్ బుజ్జి బేబీస్ లోపలికి వెళ్ళాక ఆడుకుందాం. సో ప్రజెంట్ ఇప్పుడే వెళ్దాం అనుకున్నాను, కాకపోతే ఇక్కడ బ్రదర్ వాళ్ళందరూ అయితే భోజనం చేస్తున్నారు. భోజనం టైము వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఈ లోపు వేరే జంతువులను చూసేసి వస్తాను, మీరు తినండి అని చెప్పాను. ఇక్కడ చూడొచ్చు మనకి పెద్ద సింహాలు అయితే ఇక్కడ ఉన్నాయి, రిలాక్స్ అవుతున్నాయి. కొంచెం దూరంలో ఉన్నాయి. ఈ అడవులకి కానీ జూళ్ళకి కానీ సఫారీలకు కానీ వెళ్ళినప్పుడు అవి క్లోజ్ దగ్గర వరకు వస్తేనే కానీ మీకు చూపించడం అవ్వదు, మన కంటికి మాత్రం కనబడతాయి దూరంగా ఉంటాయి కాబట్టి. ఇదిగోండి అక్కడ ఒకటి ఉంది చూసారా, నిద్రపోతుంది అది నీడ పట్టున. అటువైపు అయితే ఇంకోటి ఉంది, అదిగోండి 2 ఉన్నాయి టోటల్ మొత్తం ఇక్కడ. వీటి పిల్లలు మాత్రం సపరేట్గా ఇక్కడ కేజ్లో అయితే పెట్టారు ఇంట్రాక్షన్ కోసం. ఇప్పుడే అది నిద్ర లేచినట్టు ఉంది, నిద్రమోహంతో నోరు తెరుచుకుని అటు ఇటు చూస్తుంది అది. ఇప్పుడైతే మనం బుష్ బేబీ అనే కేజ్ దగ్గర ఉన్నాము. సో కాకపోతే ఇక్కడ నుంచి నాకేం కనిపించట్లేదు, అవి లోపల ఎక్కడో దాక్కున్నాయి, నిద్రపోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా, ఈ బుష్ బేబీస్ ఏంటంటే పొద్దున పూట నిద్రపోయినప్పుడు అయితే చెవులు మూసుకొని, ఇక చెవులు ఉన్నాయి కదా ఇవి మూసుకొని బొజ్జుంటాయంట. ఎందుకంటే సౌండ్స్ అవి వినిపించి తర్వాత అవి నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలని చెవులు మూసుకొని పడుకుంటాయంట. చూడడానికి భలే క్యూట్గా ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ఉంటే చూపించేవాడిని, అవి ఎక్కడో నిద్రపోతున్నాయి తుప్పల్లో ఎక్కడో, అందుకే చూపించడం అట్లా. సైజు కూడా చూడండి 75 సెంటీమీటర్స్ ఉంటుంది, 1 కిలో దాకా ఉంటుంది ఒక్కొక్క దాని వెయిట్. బుజ్జి బుష్ బేబీస్. ఈ బుష్ బేబీస్ మాంసాహారం గట్రా తినవు. ఇవి తినేవి ఏంటంటే ఫ్రూట్స్, తర్వాత పళ్ళు తింటాయి, తర్వాత పురుగులు తింటాయి, తర్వాత గమ్ము తింటాయి అన్నమాట. కొన్ని చెట్ల నుంచి వచ్చే గమ్మును కూడా తింటూ ఉంటాయి. ఎక్కువ అయితే పళ్ళు తింటాయి. అక్కడ అట్టిపళ్ళు కూడా పెట్టారు, కాకపోతే అవి ఎక్కడ దాక్కున్నాయి తెలియట్లేదు. అట్లా పేరు తగ్గట్టుగానే అవి ఏ బుష్లోనే దాక్కున్నాయి, లోపల నిద్రపోతున్నట్టున్నాయి, బయటికి రావట్లా. బ్రదర్ అయితే ఇప్పుడే భోజనం చేసి ఆ కర్ర పట్టుకొని లోపలికి వెళ్తున్నారు, తర్వాత మనల్ని తీసుకెళ్తారు. టికెట్ ఓకే. 1 2 3 4 హౌ మెనీ ఇన్సైడ్? 6? ఓకే, 6 ఉన్నాయి లోపల. ఇప్పుడే నా టికెట్ అయితే తీసుకున్నారు. టాంజానియాలో మాంజా అనే టౌన్లో ఉన్నప్పుడు అయితే ఒక సింహం పిల్లని ఇలాగ ఆడుకున్నాను అనమాట. అంటే జస్ట్ కూర్చున్నాను, ఎటు కదలలేదు, అది ఓన్లీ ఒకటే. బట్ ఇక్కడ మాత్రం 6 ఉన్నాయి. 6 సింహం పిల్లలతో ఆట ఆడతాం ఇప్పుడు వెళ్ళి. చూడండి మామూలుగా ఉండదు. ఇంకా శానిటైజర్ అయితే ఇస్తున్నారు, ఎందుకంటే మొత్తం రాసుకోవాలి, మళ్ళీ వాటికి మన నుంచి ఏమీ ఇబ్బంది అవ్వకుండా ఉండడం కోసం. ఆరంభికలామా పదని చెప్తాను. నేను కర్ర పట్టుకోవాలా? ఇవ్వండి లోపలికి అయితే వచ్చాం, చూస్తున్నారా సింహం పిల్లలు ఎలా ఆడుకుంటున్నాయా? ఇదిగోండి మనం ఇప్పుడైతే సింహం పిల్లల బోన్లో అయితే ఉన్నాము. హై తమ్ముడు, లెట్స్ డూ కుమ్ముడు. నా వైపు అలా చూడకరా నువ్వు, చిన్నపిల్లలు కానీ చిచ్చర పిడుగులు. సింబా నో 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 ఓడి అమ్మరే. బ్రదర్ యు ఆర్ సరౌండింగ్ మీ, రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయద్దు. కన్ఫ్యూజన్. Don't show them your fear. ఓకే దెన్ Sense your fear. ఐఎమ్ ఫియర్లెస్. టేక్ ది స్టిక్, డోంట్ టేక్ మై లెగ్. ఓకే, ఒరే స్టిక్ తీసుకోరా, దగ్గరికి వస్తావేంటి? వాట్ ఓకే నాట్ ఓకే, దే ఆర్ టూ మెనీ బ్రో, ఐఎమ్ సరౌండెడ్. No problem. No problem. No problem? No problem. No problem to you, not me. You are seeing because them. I'm here. I'm watching. Oh, you are here, no fear. Okay. I'm watching. Okay. Nothing will happen to you. What's your name? Hi. Cute baby. But they look so cute. Yes, they are. ఇగో చూడండి. Pet it. ఇలారా ఇదిగో ఈ కర్రను పట్టుకో, ఆడుకో. నోటితో పట్టుకోవాలి, నన్ను పట్టుకోకూడదు. It's okay. It's okay? Yes. I want to touch, but I mean it's this baby is playing with me, my shoe. It's only because you are afraid. No. Look at me. Uh-huh. With this stick, Okay. like that. Then, because the lion is busy Okay. playing with the stick, then you pet it. Okay. That's the only trick you do. Use your right hand, Okay. right? Yeah. You can touch it. You are busy, huh? Sit there. I can sit, huh?
Yes. అమ్మడి అమ్మ కూర్చోబెట్టిన అన్నయ్య. Head. Touch the rod. హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? డోంట్ బైట్ మీ, ఓకే? నన్ను ఏం అనకు, ఆడుకోవాలి బుజ్జిగా. భలే ఉన్నావు నువ్వు బుజ్జిగా. అది ఏం తోసేస్తున్నావు? మనం ఒకటి అది నీకు కర్ర ఇచ్చాను ఆడుకోవడానికి. భలే బుజ్జిగా ఉన్నావు నువ్వు. నేను ఇంటికి తీసుకెళ్ళనా? కెన్ ఐ టేక్ దిస్ టు హోమ్? ఇంటికి తీసుకెళ్ళనా నేను? You want to take it home? It looks so cute, but when it comes big. How old is this? 4 months. 4 months. This is a girl. A girl. ఇది అయితే ఆడసింహం పిల్ల. 5 girls, 1 boy. ఒక బాయ్ తర్వాత 5 గర్ల్స్ అంట. చూడండి బుజ్జిగా భలే ఆడుకుంటుంది. దీన్ని ఎలా నిమురుతున్నాను, అబ్బో బాబోయ్, దీని గోర్లు గుచ్చిపోతున్నాయి. యా నైస్లీ. అది బాగుంది. బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల, ఐ లవ్ యూ పిల్ల, నీతో నేను. హై, It's okay. నో కమింగ్ టు మీ. గో ఐ విల్ గివ్ స్టిక్ టు యూ ఆల్సో. That's my job. యా, You have to avoid that. ఓకే. Yes. నైస్. హై, ఏ It's okay. స్టిక్ డోంట్ లూజ్ స్టిక్, ఓకే? యూ జస్ట్ ప్లే విత్ స్టిక్. నువ్వు ఆడుకో, స్టిక్తో ఆడుకో. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టుకో. బాబా, గొర్రెలతో కూర్చేస్తుంది ఇది. ఐ నో ఐఎమ్ యువర్ ఫ్రెండ్. ఇట్స్ నాట్ గివింగ్ స్టిక్. స్టిక్ మై స్టిక్ మై గైడెన్స్. చూసారా ఆడుకుంటుంది ఇది. అది ఓకే. ఇట్లా అన్నిటి మధ్యలో కూర్చొని సరదాగా గ్రూప్ ఫోటో తీసుకుందాం అనుకుంటున్నాను. Okay, leave that one. షుడ్ ఐ లీవ్ దిస్? ఇప్పుడు వీటితో ఆడుకుందాం. అయ్యో బుజ్జిగా భలే ఉన్నాయి ఇవి అసలు చూడడానికి. చూడొచ్చు ఎలా ఉన్నాయో. నిద్రపోతున్నాయి ఇక్కడ క్యూట్గా. చూడండి, అదో నిద్రపోతుంది, ఇది నిద్రపోతుంది. అదైతే యాక్టివ్లో ఉంది. ఇదైతే చెక్కన కొరుకుతూ ఉంది. తమ్ముడు పైకి చూడు, నీకే రా నాన్న ఫోటో తీస్తున్నాను నేను. అన్నయ్యని వచ్చాను. అది బాగుంది. గట్టి పట్టుకో, నన్ను పట్టుకోకు. భలే ఉన్నాయి దీని కళ్ళు, చూడొచ్చు. అయ్యి కర్రలు ఆక్కోకు, నీకు ఆడుకోవడానికి ఇచ్చా నీ కర్ర, తెలుసా? అది నువ్వు అలా లాగేసుకుంటే మరి నేను ఏం పట్టుకుంటాను? నువ్వు నన్ను పట్టుకుంటావు ఈ కర్ర లేకపోతే. అయ్యి చూడండి, బ్రదర్ అయితే దాన్ని పట్టుకొని ఎత్తుతున్నాడు. అయ్యా, here stick. Don't steal my place. No. అమ్మా బాబాయ్, ఇలా వాళ్ళు రౌండ్ అప్. No. Why you come front? అది రండ్రా, అందరు రండి. అది ఇటొకటి. Hey, they all are going inside. Come babies, come here, don't eat me. Yeah, Simba nice. No సింబాతో పాటు కూర్చున్నాం సరదాగా. సింబాతో సరదాలు. ఇటువైపు అయితే ఇంకో కొన్ని ఉన్నాయి. ఇది ఎక్కడ నా వీపు కొరికేద్దని టెన్షన్గా ఉంది నాకైతే. వీటి గురించి మీకు పెద్దగా చెప్పడానికి కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు, ఎందుకంటే తెలిసిందే కదా సింహం పిల్లల గురించి ఏం చెప్తాం, అందరికీ తెలిసిందే. ఇవి బుజ్జిగా చూడడానికి బాగున్నాయి, నాకు నచ్చే. ఒకటైతే ఇంటి పట్టుకెళ్ళి పెంచుకోవాలనిపిస్తుంది. సో నార్మల్లీ ఇఫ్ వీ టేక్ హోమ్ అండ్ ఇఫ్ వీ ఫీడ్ ఎవ్రీ డే, దే విల్ బీ లాయల్ టు అస్. ఆఫ్టర్ గెటింగ్ బిగ్ దే విల్ ఈట్. Yeah, they will be royal if they are still small. But once they grow, దే విల్ ఈట్. చిన్నప్పుడు అయితేనే బాగా లాయల్గా ఉంటాయి, పెద్ద అయితే కొరికేస్తాయి అంటే. చూడండి మొత్తం ఎలా కొరికేస్తుందో. కర్ణాల కొరకొచ్చా అలాగా. వై యూ టేకింగ్ స్టిక్? వై యూ ఆర్ కమింగ్? వై? నో ఐ టోల్డ్ నో. keep sitting. Bro, come, take this. Sitting. It's okay. One. Don't worry. Be happy. Be heavy. Okay. Hakuna Matata. Timon and Pumbaa. Hi. You see? Yes. Hey. It's
నా చెయ్యి కొరికే ఇట్స్ ట్రైంగ్ టు ఈట్ మై హ్యాండ్. Watch it. ఐ టేస్ట్ గుడ్ బట్ ఐ మీన్ డోంట్ ఈట్ మీ. I think give that one. జస్ట్ ఇప్పుడే నా చెయ్యి కొరికిపోయింది, దగ్గరికి వచ్చి స్లో మోషన్లో వేస్తాను చూడండి ఇప్పుడు ఇది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలు సీసీ Yes, yes. ఇన్ మాన్జా తంజానియా. Yeah, but not these too many. Huh? Cute. Hey, they're taking my bag. Oh, di amma. Right. నన్ను చంపేస్తావు నువ్వు. You want a video Ah. of that? సింబా. Yeah, now I can't feel that fear, but they are playing. Yes. Yeah. Right, Simba. సింబా సిరత పులుల సయ్యాట. సింబా. ఉయ్య. ఇన్ని సింహం పిల్లలు ఎప్పుడైనా మీరు చూసారా ఆడుకోవడం? మొత్తం 6 ఉన్నాయి, 6 ఆడుకుంటున్నాం. ఏయ్ నో 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 గో గో. ఏదో చెప్తున్నానా మీ గురించి? ఓ ఇట్స్ ఐ ఒడియమ్మ ఏ అబ్బా టూ షార్ప్. నో ఎనఫ్. ఐ విల్ గో డోంట్ కమ్ టు మీ. ఐ విల్ గో. ఇంక చాలు. చూసారు కదా సింహం పిల్లలతో ఎలా ఆడుకున్నామో. అవి నాతో ఆడుకున్నాయి చాలా వరకు, ఎందుకంటే అవి వాటి గోర్లు ఎంత షార్ప్గా ఉన్నాయి తెలుసా. ఒకసారి అలా గీసుకుంటే తోలు ఊడొచ్చేస్తుంది. అవి లాస్ట్లో అయితే నా ప్యాంట్ని కొరుకుతున్నాయి, నా ఫోన్ని కొరికేస్తున్నాయి, అన్నీ కొరికేస్తున్నాయి అవి. ఎందుకంటే మన లాస్ట్ టైం నేను తాంజానియాలో ఉన్నప్పుడు ఒక్క సింహం పిల్లనే పట్టుకొని దాంతోనే ఆడుకున్నా. కాకపోతే ఇక్కడ 6 ఉన్నాయి కదా, ఒకదాన్ని చూస్తుంటే ఇంకోటి అయితే ఇలా మీదకి వస్తుంది ఆడుకోవడానికి. అవేం కరుస్తే కానీ అంటే ఏవో వీటిని చంపేయాలి లేకపోతే వీటిని తినేయాలి అలా కరవో, ఏదో క్యూట్గా ఆడుకుంటూ ఉంటాయి కదా చిన్నపిల్లలు, ఇలా ఆడుకుంటూ ఉంటాయి కదా, ఆ టైప్లో అయితే ఆడుకుంటున్నాయి. సో ఆ కర్ర ఇచ్చారు కాబట్టి ఆ కర్ర నోట్లో పెడితే దాన్ని కొరుకుతూ ఉన్న టైంలో మనం దాన్ని నిమరమని చెప్పారు. చాలా బాగా టైం స్పెండ్ చేశాను, చాలా హ్యాపీగా అనిపించింది. దాదాపు ఇక్కడ ఎంత స్పెండ్ చేశానో అక్కడ $24, ఇక్కడ $15, 34, 39. వీళ్ళకి ఒక $2 టిప్ ఇచ్చాను, 41. సో టోటల్ ఒక $45 దాకా అయితే ఖర్చు అయింది నాకు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి. ఒకవేళ మీరు అలోన్గా కనుక వస్తే మీకు ఎంత ఖర్చు అవుద్ది? మీకు ఒక $32 అయితే ఖర్చు అవుతుంది, ఒకవేళ ఈ లైన్ కప్ ఇంటరాక్షన్ తర్వాత ఎంట్రీ ఫీ కలిపి. చాలా మంచి ఎక్స్పీరియన్స్. నేను పెద్దగా డబ్బుల గురించి ఆలోచించలేదు, ఎందుకంటే ఇవి యూనిక్ ఎక్స్పీరియన్స్లు, ప్రతి చోట మనకైతే ఇలా దొరకవు. నేను ఏదో ఇండియాకి వెళ్ళిపోయి ఏమైనా జూ పార్కులకి వెళ్ళి అట్లా పట్టుకుంటానంటే కుదరదు కదా. ఏదో ఇలాంటి దేశాలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు అయితే మనకు ఆ ఛాన్స్ దొరుకుతుంది. సో ఆడుకున్నా, మంచి మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నా, చాలా హ్యాపీగా అనిపించింది. సో వీటితో ఇంటరాక్షన్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం పెద్ద సింహాలను అయితే చూడడానికి వెళ్ళాం కానీ అవి అయితే నిద్రపోతున్నాయి, బాగా దూరంగా ఉన్నాయి, అవి దగ్గరికి రాలేదు. సరిగా వాటిని చూశాను కానీ కెమెరాలో క్యాప్చర్ చేయడానికి కుదరలే. ఈ పక్కన అయితే ఈ లోపలే స్నేక్ పార్క్ ఉంది, సో అది కూడా మీకు చూపిస్తాను. రకరకాల స్నేక్స్ అయితే ఉంటాయి అక్కడ, సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పటికే వీడియో లెంత్ అయితే కొంచెం ఎక్కువైంది కాబట్టి సో అదైతే సపరేట్ వీడియోలో ప్లాన్ చేశాను. సో నెక్స్ట్ వీడియో చూడండి, పార్ట్ 2 వీడియో అదిరిపోతుంది. స్నేక్స్, రకరకాల స్నేక్స్, తర్వాత అవి ఎలా ఉంటాయి ఏంటి, అవి కుడితే పోతామా లేదా అన్నీ అయితే చూపిస్తాను. ఆఫ్రికన్ స్నేక్స్ని, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ బ్రదర్ ఫర్ బ్రింగింగ్ మీ హియర్. యా, సో ఓకే. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం ఆ స్నేక్స్ని విజిట్ చేశాక, ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది. సో ఆ స్నేక్స్ని ఒక ½ అన్ అవర్ 1 అవర్ అలా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా స్నేక్ పార్క్ నుంచి వెళ్ళిపోవడమే. సో అది ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.